లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సిబ్బంది ఉపాధ్యాయులకు ఉన్న అనుభవం కానీ, వాళ్ళకున్న అర్హత కానీ, వాళ్ళకున్న డిగ్రీలలో సగం కూడా ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లకు లేవు. కానీ మరి ఎందుకు పేదలు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు? ఎందుకు పేదలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదు అంటే, ప్రభుత్వం ఆ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, మౌలిక వసతులు లేకపోవడం వల్లనే. దానికి ఉదాహరణే కొత్తకోట బాలికల పాఠశాల. 2023 కంటే ముందు ఇక్కడున్న పరిస్థితులు 350 మంది స్టూడెంట్స్ చదువుకునే ఈ పాఠశాల హైవేలో ఉన్న కొత్తకోటలో, చైతన్యం ఉన్న కొత్తకోటలో కనీసం పిల్లలను చదివించడానికి తరగతులు గదులు లేకున్నా, గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళు, ఇంటి పేరు నీళ్ళని పెట్టుకున్నోళ్ళు, కానీ చదువుల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలే. ఇట్నుంచే వందల సార్లు వచ్చి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాలలో తరగతి గదులు ఉన్నాయా, పేదోళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలే. కానీ మిత్రుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే ఇక్కడికి వచ్చి చూసి, ఎమ్మెల్యే అయిన తర్వాత బాధ్యతాయుతంగా ప్రభుత్వం వైపు నుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి సహకారం తీసుకొని ఈరోజు ఒక అద్భుతమైన పాఠశాల భవనాన్ని నిర్మించి ఇక్కడుండే సిబ్బందికి, ఇక్కడుండే చదువుకునే పిల్లలకు అందించండి. అందుకే నేను స్పష్టంగా విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈరోజు తీర్చిదిద్దాలి అని ఒక శపథం తీసుకొని ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నా, పని చేస్తున్నా. కొంత సమయం పడుతుంది. 20-30 సంవత్సరాలు పేరుకపోయిన సమస్యలు 1-2 సంవత్సరాలనే పరిష్కారం అవుతాయని నేను భావిస్తలేను. కానీ ఆ దిశగా ప్రణాళికలు చేసుకోకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు.